హరి ఓం. ఇందును సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతికి చూసినన్ అందేందే గలడు అని భాగవతంలో ప్రహ్లాదరాజుల వారు తన తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడితో అన్నటువంటి మాటలు. హిరణ్యకశిపుడు అంటాడు, భగవంతుడు ఇక్కడ ఉన్నాడా, ఈ స్తంభం ముందు ఉన్నాడా అంటే, ఇక్కడ కాదు, స్తంభం కాదు, ప్రపంచంలో ఎక్కడ వెతికినా ఉండే ఉంటాడు స్వామి. కానీ కావలసిందేంటి? భక్తి. ఆ భక్తిని పరీక్ష చేస్తుంటాడు. మరి అలాంటి భక్తి పరీక్ష ముచుగూరు గ్రామస్తులు కలిగి దాంట్లో జయాన్ని పొందారు వీళ్ళందరూ. ఎందుకంటే సామాన్యమైన మాట కాదు. నరసింహస్వామిని బయట తీద్దామని చెప్పి ఆ ప్రయత్నం చేసిన ప్రహ్లాదుడి ప్రయత్నం లాంటి ప్రయత్నం వీళ్ళందరిది. అనురేణు తృణకాష్ట పరిపూర్ణ గోవిందాని. అణు ఎందు కూడా పరమాత్ముడి యొక్క సన్నిధానం. జడమైన వస్తువుల్లో ఉంటాడు, చేతనమైన వస్తువుల్లో ఉంటాడు, భూత భవిష్యత్ వర్తమాన పదార్థాల్లో ఉంటారు, భావ పదార్థాల్లో ఉంటాడు, అభావ పదార్థాల్లో ఉంటాడు. కానీ కావాల్సిందేంటి? భక్తి ప్రపత్తులు. అలాంటి భక్తి ప్రపత్తులను చాటుకొని తమ పూర్వీకుల నుండి వచ్చినటువంటి నరసింహస్వామి సుమారుగా 200 సంవత్సరాల క్రితం అంతర్ధానం అయిపోయాడు. ఆయన ఇష్టం, ఆయన వ్యక్తావ్యక్త స్వరూపుడు. లేదు, మళ్ళీ వీళ్ళందరిని అనుగ్రహించాలి అని ఆయనకు మనసులో అనిపించింది, ప్రేరణ కలిగింది. కొందరు యువకులకు, గ్రామస్తులందరికీ కూడా, చిన్న పెద్ద ఆవిపాల గోపాలమంతా కూడా గత కొన్ని రోజుల నుంచి విపరీతంగా విశేషంగా భక్తి శ్రద్ధలతో ప్రయత్నం చేస్తున్నారు. మరి జ్యోతిషపరంగా కొన్ని అవరోధాలు, కొన్ని శుభ సూచనలు కూడా కలిగాయి. మరి ఆ అవరోధాలను తొలగించుకోవడానికి కుజదోషం ఉన్నట్టుగా ఈ స్థలంలో తేలడం జరిగింది. ధనస్థానంలో, కుటుంబ స్థానంలో, అంటే గ్రామమే ఒక కుటుంబము, మరి ఆ కుటుంబ స్థానంలో కేతు స్థితి ఉండడం వల్ల మరి కాలసర్ప పూజ ఇవన్నీ కూడా చేయాలని చెప్పి మా గురువుల ఒక సూచన మాకు కలిగింది. మరి దాని ప్రకారంగా ముందు ఆజ్ఞను పొందడానికి భగవంతుడు ఎప్పుడు అవరోధం కల్పించడు. కానీ స్థానమును ఆశ్రయించినటువంటి కొన్ని శక్తులు మనిషి ఎలాగైతే ఆశిస్తుంటాడో వాటికి మనం సంతృప్తి పరిచి ముందుకు వెళుతూ ఉంటే ఆ భగవంతుడు తనంతట తానే దొరుకుతుంటాడు. మరి వాళ్ళందరూ దేవతలు, ఇక్కడ ఏదో దుష్టశక్తులు కాదు. కుజ దోషం అంటే భూమిపుత్రుడైనటువంటి కుజునికి ఆరాధన. సర్పదోషము అంటే మరి నాగ సన్నిధానం కూడా ఉంది అని చెప్పి దీంట్లో తేలడం జరిగింది. మరి ఏమేమి విగ్రహాలు బయటపడతాయి ఊరి వాళ్లకు తెలియదు, మనకు తెలియదు. జ్యోతిష్ శాస్త్రం నమ్ముకొని మనం ముందుకు వెళుతున్నాం. మరి దీంట్లో జయం లభించాలని చెప్పి ఏ ప్రాంతంలో ఎలాంటి భక్తులున్నా మీరందరూ కూడా ఆశించండి. మీరందరూ వచ్చి నరసింహస్వామి బయటపడ్డ తర్వాత ఆ దివ్యమైన రూపాన్ని దర్శించుకోండి. మరి దానికి ప్రతీకంగా అతి సమీపంలో ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు కూడా ఎంతోమందికి కులదైవమైనటువంటి ఇంటి దైవమైనటువంటి లింబాద్రి స్వామి, ఆ లింబాద్రి స్వామి అర్చకులను మమ్మల్ని గౌరవంగా వాళ్ళు పిలిచి మీ ద్వారా ఈ కార్యక్రమం జరగాలని వాళ్ళు ప్రార్థించారు. ఈ ప్రార్థన మాకు కాదు, లింబాద్రి స్వామికి. కాబట్టి ఈరోజు అక్కడ కూడా హోమాన్ని ముగించుకొని ఆజ్ఞను పొంది వస్తున్నాము. సర్పదర్శనమైంది మధ్యలో. ఆ సర్పాన్ని ముట్టి స్పర్శించుకునే ఒక భాగ్యం కూడా లభించింది. ఆజ్ఞ దొరికినట్టుగా భావిస్తున్నాం. మరి ఈరోజు చక్కగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. అభిజిత్ లగ్నంలో 12:45 నుండి 2 గంటల మధ్యలో అద్భుతమైనటువంటి ముహూర్తం, శుభ సమయం ఉంది. మరి ఆ సమయంలో భగవంతుడి యొక్క ఆజ్ఞ లభించింది. మీరందరూ కూడా ఈ కార్యక్రమం దిగ్విజయం కావాలని కోరుకోండి. లింబాద్రి లక్ష్మీ నృసింహస్వామి గోవింద, ముచుగూరు లక్ష్మీ నృసింహస్వామి గోవింద. గుట్ట అనే ఈ గుట్ట మీద లక్ష్మీ నరసింహస్వామి పురాతన ఆలయం ఉండేదంట. 2 సంవత్సరాల క్రిందట, 2 సంవత్సరాల ముందర ఆలయం ఉండేదంట. దాని వెలికితీత కోసమని ఇంతకుముందు ఒకసారి అందరము ప్రజలము కూడి చేసినాము. అప్పుడు కాలేదు. ఇప్పుడు పకడ్బందీగా చేయాలని చెప్పేసి అందరం మళ్ళా పూనుకొని దీన్ని వెలికి తీసి దైవాన్ని నిర్మించి గుడి కట్టడానికి మా ఊరు వాళ్ళం అందరం సహా ఇది చేసుకొని చేస్తున్నాము. దీని మాకు పురాతనము మా వాళ్ళు చెప్పింది ఏంటంటే, గుడి లోపల లక్ష్మీ నరసింహస్వామి ఉండి మేము ఆల్రెడీ పూజలు చేసినాము అని మా వాళ్ళు పురాతన వాళ్ళు చెప్పుకుంటూ అట్లా వచ్చిర్రు అన్నట్టు. దానికోసమే ఇప్పుడు అందరం కట్టు కలిసి దాన్ని వెలికి తీద్దామని చెప్పేసి అందరం చేస్తున్నాము. ఈరోజు పూజారులను తోలుకొని వచ్చినాము. పంతులను తోలుకొని వచ్చి యజ్ఞాలు గిన చేస్తున్నాము. అందరి సహకారం కూడా ఉండాలని చెప్పేసి మంచి క్షేత్రస్థాయిలో ఇది కావాలని, పుణ్యస్థానం కావాలని మేమందరం ఆశిస్తున్నాం. చిక్కూరు గుట్ట మీద లక్ష్మీ నరసింహస్వామి ఒక 200-300 సంవత్సరాల నుంచి పూర్వము మా తాత ముత్తాతలందరూ ఇక్కడ దేవుడు ఉన్నాడని చెప్పి ఇప్పటి నుంచో ప్రచారంలో ఉంది. దాన్ని ఎంతోమంది ప్రయత్నం చేశారు, కానీ దాన్ని అల్లే వదిలివేశారు. మరి
మేమందరము దృఢ నిర్ణయంతో సంకల్పించినాము దేవుణ్ణి ఇక్కడ ఉండాలని, గ్రామ ప్రజలను ఐక్యమై ఇక్కడ పునఃప్రతిష్ఠించుకుందామని వారికి చాలు చేశాము. దీనికి గ్రామస్తులందరూ ఐక్యమై అందరి సహకారంతో పనులు వేగవంతంగా ముందు జరుగుతున్నాయి. ఇక్కడ గుహ లోపల లక్ష్మీ నరసింహస్వామి ఉన్నాడని ఎంతోమంది అందరూ కూడా కళలో వచ్చిందన్నారు. దీపాలు అందరూ ముట్టించి భక్తి శ్రద్ధతో పూజలు కూడా ఇస్తున్నారు. ఈ రోజు నుండి ఇక్కడ భూమి పూజ చేసి హోమం చేసి పనులు ప్రారంభించుకుంటున్నాము.